స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుంచి 50వ కీర్తన 23వ వాక్యాన్ని చదువుకుందాం. 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపర్చున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనేను. ఇక్కడ చదివిన మాటను మనం చూసినట్లయితే స్వయంగా దేవుడే పలుకుతున్న మాట ఏమని? స్తుతియాగము అర్పించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ స్తుతియాగం అర్పించటం అంటే, స్తుతియాగం మనం గమనించినట్లయితే ఎండాకాలం అక్కడక్కడ కొన్ని హోమగుండాలని పెట్టి కొన్ని యాగాలు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తారు. మంత్రాన్ని చదివి ఒక బకెట్టెడు నెయ్యి గెంటితో తీసుకొని ఆ గెంటితోటి ఒక గెంటి నిండా నెయ్యి మండుతూ ఉన్నటువంటి ఆ కట్టెల మధ్యలో ఒక మంత్ర ఉచ్చారణ అయిపోగానే గెంటె నెయ్యి దానిలో వేసేస్తాడు. సమర్పయామి అంటాడు, మరొక గెంటెడు మళ్ళీ అందులో వేస్తాడు. మళ్ళీ సమర్పయామి అని ఒక సమర్పణ మేము సమర్పిస్తున్నాము అని యాగం అర్పిస్తూ తను చేసే యాగంలో మంత్రానికి ఒకసారి ఒక గెంటెడు నెయ్యి మండే కట్టెల మధ్యలో, మంట మధ్యలో వేసేస్తాడు. అప్పుడు మంట ఆరిపోద్దా, పెరిగిపోద్దా? మంట ఆగుద్దా, పెరుగుద్దా? మంట ఇంకొంచెం పెద్దది అయిపోద్ది. హల్లెలూయా. దాన్ని యాగం అంటారు.
ఇక్కడ మనం చదివిన మాట ఏమనంటే, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. దేవునికి మహిమ చెల్లించినట్టు స్తుతి యాగం అంటే ఒకసారి స్తుతి లేక స్తోత్రం, హల్లెలూయా, వందనాలు అని ఒకసారి అనేసి వదిలేస్తే కాదు, అంటూనే ఉండాలి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని అంటూనే ఉండాలి. దాన్ని స్తుతి యాగం, దాన్ని జిహ్వా ఫలం అంట. నాలుకతోటి దేవుని మహిమపరచుట. హల్లెలూయా. ఎవరైనా మేలు చేస్తే ఆ మనిషి కడుపు నిండా అంత అన్నం పెట్టింది, ఆమె కడుపు చల్లగుండా అని అంటారు. ఎందుకంటే ఆకలిగొన్న సమయంలో అంత అన్నం పెడితే ఆ విషయాన్ని గుర్తు చేసుకుని చాలాసార్లు చాలామందితో ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆమె అన్నం పెట్టిందని చెప్పుకుంటూ ఉంటుంటారు. మరి దేవుడు మేలు చేశాడు కదా, చేసిన మేలును చెప్పాలా వద్దా? దేవుడు మేలు చేశాడు. ఆరోగ్యం బాగలేకపోతే స్వస్థపరిచాడు. దయ్యం బట్టి దేవుని సన్నిధికి వస్తే విడుదల ఇచ్చాడు. పరిస్థితులు బాగలేవు, దుఃఖంలో, కష్టంలో, కన్నీటిలో ఆయన మందిరానికి వస్తే దేవుడు మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా లేదా? చెల్లించాలి. ఒకసారి స్తోత్రం అని చెప్పేసి వదిలేయటం కాదు, స్తుతి యాగం చెల్లించాలి. స్తుతి యాగం అర్పించువాడు. హల్లెలూయా. ఒకసారి పరిస్థితి బాగలేని స్థితిలో వచ్చారు. హల్లెలూయా. ఉదాహరణకి ఇల్లు రాలేదట్టుందయ్యా, రాణి చిన్న వాళ్ళు రాలేదట్టుకుంది కదా. హల్లెలూయా. వాళ్ళు వస్తే బాగుండేది. ఉదాహరణకి చెప్తానికని, అప్పుడు మనకి గుడిసె కూడా లేదు. ప్రారంభంలో ఇక్కడే కాలనీ ఇల్లుంటే ఎదురుగున్న ఆ గడ్డిలోనే పరదా వేసుకొని ప్రార్థన జరుపుతూ ఉన్నాం. ఇలాగ ఒక శనివారం సాయంత్రం తీసుకుని వచ్చారు. ఏంటయ్యా అంటే, ఈ పిల్లడికి బాగలేదన్న, ప్రార్థన చేయండి. ఏమైంది అని అంటే, ఏందో మెంటల్గా మాట్లాడుతున్నాడు, ఒంటరిగా ఒక్కడే ఏంటో గొణుగుతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ కూడా పరీక్ష చేపిస్తే మెంటల్ కాదు, బాగానే ఉంది, తీసుకెళ్ళండి అన్నారు. ఏదో తేడాగా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అన్న. దేవుని మహాదయ వల్ల ఆ ఒక రాత్రి చిన్న ప్రార్థనతో చిన్న తగ్గిపోయింది, బాగా అయిపోయింది, స్వస్థత కలిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత అన్న ఒక కొడుకు కోసం ప్రార్థన చేయన్న, ఒక బాబు అన్న పుట్టేటట్టు ప్రార్థన చేయ అంటా రాని అడుగుతూ ఉండేది. దేవుని మహాకృప, ఒక కొడుకుని అడిగితే దేవుడు 2 కొడుకులను ఇచ్చాడు. మేలే కదా. ఒకసారి స్తోత్రం అని చెప్పేసి వదిలేయకూడదు. దేవుడు మేలు చేశాడు. కళ్ళకు కట్టినట్టు మొన్ననే పేతురు సంగతి చూశాం కదా. యాంపడు నరేష్ వాళ్ళ నాన్న అటు ఆ ఇంటికి పోయాడు, అక్కడ వాళ్ళ మీద తగాదా పెట్టుకున్నాడు. ఇటు వీళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ మంచం మీద పోయి పడుకున్నాడు. ఇటు ఈ పక్కన వాళ్ళ ఇంటికి పోయి అక్కడ వాళ్ళని ఏందో భయపెట్టా గొడవ పెడుతున్నాడు. ఏంట్రా బాబు ఏమంటే మైండ్ సరిగ్గా లేదు, పిచ్చోడాలు తయారైపోయాడు. వాళ్ళు అదిరిపోయి వచ్చి అయ్యయ్యా అక్క ఈయనేందో వచ్చి మా మీద తగాదాడుతుందంటే, ఏం పేతురు ఏం చేస్తున్నావు, పద చర్చి కాడకు పద అని తీసుకొచ్చి ప్రార్థన చేసినాక మెంటలెట్ పోయిందో బాగా అయిపోయింది, బాగానే అన్నాడు. ఇవాళ పచ్చాక పనికి పోతున్నాడు, ఈరోజు సాయంత్రం రావాల్సింది. ముందు నరేష్కి మైండ్ సరిగ్గా లేకొచ్చాడు. మెంటల్ వాళ్ళు పిచ్చోళ్ళు వచ్చి బాగుపడిపోతున్నారు. మర్చిపోతే తప్ప మరుసటి రోజు ప్రార్థన ఎవరన్నా ఎగ్గొడతారమ్మా, రాలా. మళ్ళీ తర్వాత దేవుని కృప వల్ల
వాళ్ళ అమ్మాయి కన్నది, పాపే కావాలంది. అది ముందు బాబు ఉన్నాడు. పాప పుట్టింది, కోరిక కొండెక్కింది. దేవునికి స్తోత్రం. మెంటలు వచ్చిన నరేష్కి తగ్గింది. మళ్ళా వాళ్ళ నాన్నకు వచ్చిన మెంటలు తగ్గిపోయింది. ఆశించిన మనవరాలు పుట్టింది. చక్కగా కృతజ్ఞతగా దేవా నీకు స్తోత్రం, దేవా మేలు చేసినందుకు స్తోత్రం అని ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. మైండ్ సరిలేని భర్తను బాగు చేసినందుకు స్తోత్రం అయ్యా. ఒక కొడుకుని అడిగితే 2 పిల్లలు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. అనుకోకుండా ఆయమ్మ పోస్టా లేకపోతే అంగన్వాడీ టీచర్ పోస్టా? ఆయమ్మ పోస్టు. ఆ పిల్లలు ముడ్లు గడిగే ఉద్యోగం అన్న దొరికింది కదా. ఎంత 10,000 ఇస్తారా? 7,000. సరే, మొత్తానికి గవర్నమెంట్ దొరికింది. ఇన్ని మేలు దొరికితే మర్చిపోవచ్చా? లేదు. ఆ రీతిగా దేవుడు చేస్తూ వచ్చిన ఒక్కొక్క మేలు ఆ మేలులన్నిటినీ చెప్పి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దాన్ని స్తుతి యాగం అంటారు. ఒక్కొక్క మేలు, ఆయన చేసిన ప్రతి మేలుని దేవునికి గుర్తు చేసి, నాకు పలానా మేలు చేసినందుకు నీకు స్తోత్రం అయ్యా, హల్లెలూయా. దేవుడు మేలు చేయకపోతే, దేవుడు సహాయం చేయకపోతే ఎక్కడ రాలిపోయే వాళ్ళమో ఏమా, మట్టిలో కలిసిపోయే వాళ్ళమో. ఇంకా బ్రతికే ఉన్నామంటే అది ఆయన మేలు. మనం మర్చిపోకూడదు. కడుపు నిండా అంత అన్నం తినగలుగుతున్నామంటే దేవుడు చేసిన మేలే, హల్లెలూయా. కొంతమంది పట్టెడు అన్నం తిన్నదానికి గ్యాస్ ట్రబుల్ లేకుండా ఒక బిల్ల, బీపీ పెరగకుండా ఒక బిల్ల, షుగర్ ఎక్కువ కాకుండా ఇంకొక బిల్ల. ఇంకమ్మా మరేమమ్మా ఇంకేం బిల్లలు ఏంటంటే అన్ని బిల్లలన్నీ ఏడుశనగ పప్పులు కానీ మొత్తం ఒలుసుకుని శారడైతే దోశట్లు వేసుకుని అంతన సోలక పోసినట్టు పోసి నీళ్ళు పోసి మెంగుతున్నారు. దేవుని మహాకృప. వాళ్ళకి అవన్నీ మింగితేనే తినదరుగుద్ది, లేకపోతే గ్యాస్ ట్రబుల్ అని ఎన్నెన్నో బాధలు. మనకి అలాంటి స్థితికి రాకుండా కాపాడినందుకు దేవా స్తోత్రం అని చెప్పాలా లేదా? చెప్పరే. పక్కన వాళ్ళకి ఎన్ని పిల్లలు మింగుతున్నారు రోజు? మింగకుండానే దేవుడు నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచాడంటే దేవుడు చేసిన మేలు కాదా? అయ్యా, బయట వెళ్ళి చూస్తుంటే, నా వెనకాల తిరుగుతుంటే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క ఇంటికి వెళితే అన్నా బాగలేదని పోతే ఈ గోడకి పొడిచాడు, ఇటు ఈ గోడకి పొడిచాడు, పొద్దున్న పొడిపిత్తిని సాయంత్రం పొడిపిత్తిని ఇంక సావు లేదని మక్కెక పొడవమంటే మక్కెకి పొడిచాడు. అదే గడ్డ కట్టింది. ఆ గడ్డ కరిగిపోయేటట్టు, దా నొప్పి తగ్గేటట్టు ప్రార్థన చెయ్యి అంటున్నారు. బాధ పోద్దని బిల్లలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చి కిడ్నీలు చెడిపోతున్నాయి. రోగం వచ్చింది తగ్గుగానని సూదేపించుకుంటే ఏం గడ్డలు కడుతున్నాయి. ఇదేం కర్మ. ఎక్కడ చూసినా ఎంతమంది బాధపడుతున్నారు. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. అనేకుల కుటుంబాల్లో ఆనందం, సంతోషం లేదు. అనేకుల ఒంట్లో ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఏది లేకపోయినా ఏదో ఒకటి బాగలేదు. బాధ, అనారోగ్యం, వేదన, మనశ్శాంతి లేదు. అనేక స్థలాల్లో పట్టెడన్నం తిని సంతోషంగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్ళు తక్కువ. ఏళ్ళ మీద లెక్క వేయచ్చు. మరి అలాంటి పరిస్థితిలో మనల్ని దేవుడు కాపాడాడు కదా. మేలు చేసినట్టేనా? పక్క వాళ్ళని అడగండి, దేవుడు నీకు ఏమైనా మేలు చేశాడా? అసలు మేలు చేయకపోతే మనం ఏడెందుకుంటాం? ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అంటే అది దేవుడు చేసిన మేలే. హల్లెలూయా. అటు ఇటు తిరుగుతా పోతా వస్తా చూస్తుంటే ఎక్కడో ఒక చోట ఏదో యాక్సిడెంట్, రక్తపు కొల్లు. ఆగి ఉన్న లారీని, అది పోతుంది కావాలనుకొని
పోయి అంతను కొట్టేశాడు. ఇందాక అక్కడ చూస్తే గుంటూరు దగ్గర ఆ డ్రైవర్ క్లీనర్ ఎదురు క్యాబిన్లో ఉన్న వాళ్ళు మొత్తం నెత్తురు ముద్దే, లారీ మొత్తం దడిచి లారీ కింద కారి రోడ్డంతా ఎర్రగా అయిపోయింది. ఆ ముందు లారీని ముందు కానీ ఈ వెనక లారీని పక్కకు లాగి నుజ్జు నుజ్జు అయిపోయిన శవాలు తీసేశారు. ఎంత భయంకరమైన సంగతులు బయట చూస్తూ ఉన్నాం. మరి ఎంతెంత దూరం తిరుగుతున్నామే, మనకి కీడు లేకుండా క్షేమంగా వస్తున్నామంటే ఎవరు గొప్పతనం? మన గొప్పతనమే లేదు. మనల్ని కాపాడే దేవుని యొక్క కాపుదల, ఆయన కాపాడేవాడు కాపాడుతున్నాడు కాబట్టి క్షేమంగా తిరిగి వస్తున్నాం. కానీ లేకపోతే మన చనిపోయిన వారిల్లో ఎంతోమంది ఎన్నో పరిస్థితులు, వాళ్ళందరికంటే మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? కాదు. కేవలం నిమిత్త మాత్రం ఏ యాక్సిడెంట్ జరగనీయకుండా కాపాడి సురక్షితంగా ఇంటికి చేస్తూ వస్తున్న దేవా నీకు స్తోత్రం. చెప్పాలా లేదా అమ్మా? చెప్పాలా? ఏదమ్మా పనికి పోలా? పనికి వెళ్ళలే? పనికి పోయి కాలు నొప్పులు వచ్చినాయి. అందుకని ఈ నొప్పి తట్టుకోలేక ఇలా పనికి నాగా పెట్టేసా. పనికి పోలా. కాలు చేతులు ఏ నొప్పులు లేకుండా దేవుడు కాపాడాడు కాబట్టి రోజు పనికి పోతుంది. అవునమ్మా? హల్లెలూయా. పట్టలకి ఇల్లు వచ్చిన మరుసటి రోజు ఇంటికాడే ఉంటారు, సాలిపోయి ఇల్లు వాకిలు ఊడ్చుకుంటా అనుకున్నా. అక్కడికి వెళ్ళి చూస్తే లేరు, అడ్రస్ లేరు, పనికి వెళ్ళిపోయారు. ఎక్కడ లంకించుకొచ్చుకున్నారు, మిరపకాయ కోతకి వెళ్ళిపోయారు. దేవుని మహాకృప. పని చేయగలుగుతున్నామంటే కాలు చేతులు దేవుడు బాగా ఉంచాడు. ఉంచబట్టేగా అమ్మా. కుంటి చెయ్యి అయితే మనం ఏమైనా పనికి వెళ్ళగలమా? లేదు. పక్కన వాళ్ళతో చెప్పు, కాలు చేతులు బాగా సృష్టించినందుకు యేసయ్యకి వందనాలు చెప్పావా ఒకసారి అన్నా? కొంతమంది కుంటోడిని అయిపోయానని, నలుగురు నవ్వుతారని, కుంటిదాన్ని అయ్యానని జరుపుకుంటా వస్తుంటే ఎగతాళి చేస్తారని అవమానపడి సిగ్గుపడి 10 మందిలోనికి రాలేక లోపల ఎంత బాధపడుతున్నారు. కానీ మనకు అలాంటి స్థితి లేదే. అన్ని అవయలు బాగానే సృష్టించాడే. మరి ఎంత మంచి దేవుడు ఆయన. ఆమేన్. అందుకని ఒక్కొక్కటిగా తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్ని చోట్ల అన్నం లేదు వాళ్ళకి, ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రికి దారపోసారు, మందులు కొనటానికే లేదు, ఇంకా అన్నానికి ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కొక్క చోట చూస్తే పరిస్థితి భయంకరం. ఒక్క పార్సిల్ తెచ్చుకొని ఆ పేషెంట్ దగ్గర ఉండేది 2-3 తలా ఒక ముద్ద తిని నీళ్ళు తాగి చేయగడుక్కొని అర్ధాకలతో దినాలు గడుపుతూ ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి బయట. సగం ఎందుకంటే 3 పొట్లాలు తెచ్చుకుని 3 తిన్నారనుకో 300 అయిపోయా. మరి మందులకి ఏం కట్టాలా? ఆ రూమ్ అద్దెం కట్టాలా? అన్ని పరిస్థితులు. మరి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలంటే ఛార్జీలకి ఎట్టాగా. కొంతమంది పాపం పరిస్థితులు బాగలేక ఉన్న ఇల్లు అమ్మి, పొలాలు అమ్మి, ఆసుపత్రుల్లో డబ్బులు కట్టి ఎంత బాధపడుతున్నారంటే. సుఖం ఏదంట? నిద్ర సుఖం ఎరగదా? అంతే కదా. నిద్ర సుఖం అనేది ఎరగదంట. అంత మందుల వాసన వస్తుంది. ఆ కాన్పు చేసిన వాళ్ళకి సరుకు అంతా ఎత్తుకెళ్తుంటే గొప్ప వాసన. ఏం చేస్తాం, తప్పదు. అలా మనిషి ఒకళ్ళు బాగలేక హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కోసం ఆ గోడ అమ్మిటో ఆ రోడ్డు అమ్మిటో ఎక్కడో చోట ఒత్తికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని వాళ్ళకి మందులు తెస్తా, మాకులు తెస్తా, వాళ్ళకు ఏం కావాలంటే తీసుకొని వస్తాం. వాళ్ళను కనిపెట్టుకుని హాస్పిటల్లో వాళ్ళు పడే బాధలంతా ఇంత కాదు.
మనల్ని అలాంటి స్థితిలో విడిచిపెట్టని యేసయ్య. వందనాలు చెప్పాలా లేదా? మరి చెప్పరే, నోరు రాదు. ఏమా పక్క వాళ్ళకి చెప్పండి, నన్ను ఆసుపత్రి పాలు కాకుండా ఆరోగ్యవంతురాలుగా నన్ను ఆరోగ్యంగా ఉంచిన యేసయ్యకి ఎన్ని వందనాలు చెప్పినా రుణస్థలమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతిదాన్ని గుర్తు చేసుకుని మనం ఏం చేయాలంటే, దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని స్తుతించాలి. ప్రతి పరిస్థితిలో మనం స్తుతించితే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా అని దేవుని స్తుతించటం వల్ల ఏం జరుగుద్దంటే, మనం నోరు తెరిచి దేవుని స్తుతించటం వల్ల దేవుని రక్షణ కనుపరుచున్నట్లు మార్గాన్ని సరళం చేసుకుంటున్నాం. ఆమేన్. అంటే పట్టుపురుగు ఒకటి, ఈ పట్టుపురుగు ఏం చేస్తుందంటే నోటంట జొల్లు గార్చి దారాలు చుట్టూ వదులుతూ ఉంటుంటుంది. ఆ జొల్లు గార్చిన జొల్లుతోటి చుట్టూ గూడులాగా తయారైపోద్ది. అంత అయిపోయి లోపలికి వెళ్ళిపోద్ది. ఆ గూట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ పురుగును చంపేసి ఆ దారం తీసి పట్టు వస్త్రాలు తయారు చేస్తారు. ఇప్పుడు పట్టు గూడులో ఉన్న దాన్ని ఎవరు కొట్టడానికి లేదు, తాకటానికి కుదరదు. ఎందుకంటే అది లోపల ఉందగా, నత్తగొల్లు ఉంటుంది. అది కూడా అట్ట నేను నోటంట జొల్లు గార్చి ఆ నోటి సొనతోటి చుట్టూ గూడు కట్టుకుంటుంది. అది గట్టి పడ్డ తర్వాత నత్త గుల్ల అయిపోద్ది, గట్టిగా తయారైపోద్ది. 2 కొమ్ములు వేసుకునేదను బయటకు వచ్చేసి జరుక్కుంటూ పోతూ ఉంటుంటుంది. ఎవరైనా పిల్లలు అభిషేక్ లాంటి వాళ్ళు దాన్ని అట్ట తాకారనుకో, లటక్క లోనక్క పోయేదను మూత వేసుకొని మెదలకుండా ఎరగనట్టు పునుకుంటుంది. ఈ పిల్లడు చేతితో తీసుకొని దాన్ని ఎగరేసి అటు ఆడుకొని ఇటు ఆడుకొని ఏం చేసినా ఏం ఉండదు, అది లోపల ఉంటుంది. మళ్ళీ పక్కన వేసి కాసేపు తర్వాత మెదలకుండా చూస్తూ ఉంటే నిదానంగా గూట్లోంచి బయటకు వస్తుంది. అటు ఇటు చూస్తుంది. ఎవరు లేకపోతే మళ్ళీ జరుక్కుంటూ పోతూ ఉంటుంటుంది. ఇది రక్షణ కవచం. నోటి సొంగతో నోటి జొల్లుతో దానికి గూడు కట్టుకుంది. మరి మన సంగతి ఏంది? మనం ఏం చేయాలంట అమ్మా? మనం ఏం చేయాలి? నోటితోటి హల్లెలూయా స్తుతి యాగం అర్పించాల. నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాల. స్తుతి స్తోత్రం అని ఎంత ఎక్కువగా స్తుతిస్తే అంత పెద్ద గూడు, అంత గొప్ప కాపుదల, అంత భద్రత. నీ చుట్టూ నీవు దేవుని యొక్క రక్షణ కవచాన్ని నిర్మించుకున్నట్టయితే. ఆమేన్. అందుకని నోరు తెరిచి దేవుని స్తుతించాల. ప్రతిదానికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక కంపెనీలో లోపల బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి వాళ్ళలో ఒక అతను మారిపోయాడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు. అతను కూర్చున్న స్తోత్రం, నిలబడ్డ స్తోత్రం. ఒక బేషను బొగ్గు తీసుకొచ్చి బయటికి వేసిన స్తోత్రం. ఏ పనికి కూడా స్తోత్రం, స్తుతి, స్తోత్రం అంటుంటాడు. చివరికి ఇసుకు పుట్టి పక్కన వాళ్ళు వినలేక, ఈడేడ్రా రాలేదు, అబ్బాయి పేరు భాస్కరరావు అయితే భాస్కర్ అని అంటారు అందరూ. అరే స్తోత్రం అంటే అయ్యా వస్తున్నానా. ఈడేడ్రా ఎవరు అడే స్తోత్రం గాడు, స్తోత్రం ఏడి అన్నాడు. ఆ స్తోత్రం ఒడ్డుకి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, వస్తాడు. అందరికీ భాస్కర్ అంటే కంటే స్తోత్రం అంటే టక్కన గుర్తుపడతారు. ముద్దు పేరు అందరూ కలిసి నవ్వుకుంట పెట్టిన పేరు ఏంటంటే స్తోత్రం. ఆ అబ్బాయి పేరే స్తోత్రం స్తోత్రం అంటే ఏంటన్నావు, పిలిచేవిందన్నా అనుకుంటూ వచ్చేస్తాడు. అట్లాంటి కుర్రోడు కూర్చున్న స్తోత్రం, లేచిన స్తోత్రం, పనిచేసిన స్తోత్రం, నోటికి మూత పడదు, అట్ట స్తుతిస్తాడు. స్తుతించినందువల్ల ఎంత మేలు జరిగిందో తెలుసా? ఒకరోజు ఈ బొగ్గు గనులు అందరూ
మధ్యాహ్నం అన్నానికి లేచారు. అన్నానికి లేచి బయటకు వచ్చారు. అందరు బయటకు వచ్చేసి కాలు చేతులు కడుక్కున్నారు. ఎవరు టిఫిన్ వాళ్ళు తీసుకొని అన్నం తింటున్నారు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆఖరికి వచ్చాడు. ఆఖరికి వచ్చి అక్కడ పార, ఇక్కడ తట్ట అన్నీ పడేసి ఉంటే అవన్నీ మచ్చరంగా ఒక పక్కకి సర్ది దారికి క్లియర్గా ఉండేటట్టు చేసుకుని ఒడ్డుకొచ్చాడు. అందరికంటే లేటుగా ఒడ్డుకొచ్చి కాలు చేతులు కడుక్కుంటా ఉన్నాడు. టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని అటు మళ్ళీ ఆయనే బోరింగ్ కొట్టుకుంటా ముఖం కాళ్ళు కట్టుకుంటున్నాడు. ఈ టైంలో ఎటు నుంచి వచ్చిందో ఒక కుక్క వచ్చింది. కుక్క వచ్చి దాని నోటికి అతని టిఫిన్ని నోటికి గడిపించుకొని పోతా ఉంది. ఒరే స్తోత్రమా, ఆ కుక్క పుణ్యం కట్టుకుంటుంది, నీ అన్నం అది తింటుంది, తీసుకెళ్ళిపోతుంది అని. ఏది ఇటు చూసేసరికి వెళ్ళిపోతుంది. చాయ్ అని ఎంటపడ్డాడు. అది పొయ్యి అక్కడన్న దూరాన పత్తి చేల్లోకి పోయిందాకా అక్కడని వెళ్ళిపోతా ఉంది. కుక్క ఏమో టిఫిన్ తీసుకొని ముందు ఎడితే ఈయన వెనక్కి ఎడితే పొయ్యి అక్కడో పత్తి చేలు ఉంటే అక్కడ వదిలిపెట్టి అది వెళ్ళిపోయింది. నైనా నా నోటికాడది కుక్క తీసుకెళ్ళిందని అక్కడ వదిలిపెట్టిన అన్నం తీసుకొచ్చుకున్నాడు. రే స్తోత్రం, నిదానంగా తింటిరా, ఇప్పుడు దాకా కుక్క నీ అన్నం తీసుకెళ్ళింది కదా, బిల్లు కొట్టే టైం అయింది, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన కాసేపటి కల్లా సొరంగం కదా, బొగ్గు గని మొత్తం కుప్ప కూలిపోయింది. అక్కడ ఆ సొరంగంలో పనిచేసే 100 మందిలో ఎవరన్నా బతికున్నాడంటే ఈ స్తోత్రం అక్కడే బతికున్నాడు. ఎందుకంటే కుక్క ఎత్తుకెళ్ళింది కదా, కుక్కను పంపించి దేవుడు ఈ అబ్బాయిని తప్పించాడు. ఆమేన్. అతన్ని దేవుడు ఎలా రక్షించాడు. అయ్యో ఏంది సౌండ్ వచ్చింది, నెట్టిపోయి చుట్టూ ఏముంది, మొత్తం సతికిలు పడిపోయింది. ఆ బొగ్గు కానీ లోపల కాదు, లోపల సతికిలు పడిపోయారు, అంతా లోపల చచ్చిపోయాయి. మొత్తం దిత్తి అందరూ చచ్చిపోయారు. ఎవరైనా అక్కడ బతికున్నారంటే ఈ అబ్బాయి అక్కడే. అతను స్తోత్రం అని చెప్పిన స్తుతి రక్షణ మార్గాన్ని కనపరుచున్నట్లు అతను నోటి స్తుతి యాగమే అతనికి కారణంగా మారింది. ఆమేన్. ఏం చేయాలంటే మనం కూడా స్తోత్రం చెప్పాలి, దేవుని స్తుతించాలి. ప్రతి దానికి, ప్రతి పరిస్థితికి దేవుని స్తుతించాలి. కొంతమంది మేలు జరిగితే స్తోత్రం చెబుతారు, ఏదైనా నష్టం వచ్చిందంటే సొనుగుతారు, గొనుగుతారు. కీడు జరిగింది, ఏదన్నా వ్యాధి వచ్చింది, ఏదన్నా బాధ కలిగిందంటే సొనుగుతారు, సనగకూడదు. స్తోత్రం ఏంటంటే స్తోత్రమే. పరిస్థితి ఎలాగన్నా రాని ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించటం నేర్చుకుంటే దాని ఫలితం, దాని పరిణామం తర్వాత చూస్తాం. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఏంటి ఏవో అన్నీ పోయినా కానీ దేవుడికి స్తుతి కలుగుగాక అంటాడేంటి? అవును, స్తుతిలోనే ఉంది స్తోత్రం. ఆ స్తోత్రం దేవుని స్తుతించటంలోనే ఉంది. దేవుని స్తుతించినందుకు ఏం జరిగింది? 2 అంతల కోల్పోయిన ఆస్తి 2 అంతల ఆస్తి మళ్ళా సమకూడింది. హల్లెలూయా. ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు చచ్చిపోతే మరలా 10 మంది పుట్టారు. ప్రతిదీ డబల్ అయింది, 2 అంతలు, అన్నీ రెట్టింపు అయినాయి. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా సనగకూడదు. కొంతమంది ఏంటంటే అన్ని అనుకూలంగా బాగుంటేనే సంతోషంగా ఉంటారు. ఏదైనా కొంచెం రావలసిన ఆశీర్వాదం లేట్ అయితే సనుగుతారు. హల్లెలూయా. సనగకూడదు, గొనగకూడదు. దేవునికి తెలుసు ఏ టయానికి ఏం చేయాలో, ఏ టయానికి నీకు ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు, ఇస్తాడు. ఓపిక పట్టాల, స్తుతించాల. అందుకని మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించటం నేర్చుకుంటామో, స్తుతియాగం అర్పించటం వల్ల దేవుని మహిమపరిచిన వారం అవుతాం. ఆమేన్. దేవుని యొక్క రక్షణ మార్గం
సరళమగునట్టు మనమే దేవునికి మనకి మధ్యలో దారి పోసుకుంటున్నాం. ఆయనకి మనకి రోడ్డు పోస్తున్నాం దేవుణ్ణి స్తుతించటం వల్ల. హల్లెలూయా. కాబట్టి అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించుదాం. దేవుని స్తుతించటం ద్వారా దారి సరళం అవుతుంది. ఆయన అందుబాటులోకి అనుకూలంగా ఆయన మన దగ్గరికి వచ్చి మనకి ఏం కావాలో ఏది ఇవ్వాలో సమయానుకూలంగా సమస్తాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహింపరుస్తున్నాడు. దేవుని రక్షణ మార్గాన్ని కనుపరచినట్లు తన మార్గాన్ని సరళం చేసుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించటానికి ఏం చేయాలా? అలవాటు పడాలా. హల్లెలూయా. లేచి నిలబడదామా? ఎదురెదురు చేతులు పట్టుకొని ఒకళ్ళు స్తుతి అంటే రెండో వాళ్ళు స్తోత్రం చెప్పాలి. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని చెప్తా ఉన్నాను. ఎదురెదురుగా నిలబడి చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని స్తుతి అని అంటే ఒకళ్ళు, రెండో వాళ్ళు స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అట్లాగా. సర్వాధికారి దయాళుడైన దేవానికి వందనాలు. కుడి వచ్చిన పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. రాలేకపోయిన బిడ్డల దయతో క్షమించి మరో సమయమైన నీ సన్నిధిలో సమయం గడపటానికి, నీ సన్నిధి యొక్క విలువను గ్రహించటానికి కృపద ఇచ్చేయండి. రేపు కోడిక నలుదిశలను నీ బిడ్డలందరినీ క్షేమంగా సకాలానికి మందిరానికి తోడుకురమ్మని, వారి అక్కర అవసరాలు తీర్చి ఆటంకాలన్నీ కొట్టివేసి త్రోవను మార్గం సరళపరిచి సకాలానికి నీ సన్నిధికి తీసుకుని వచ్చి ఒక్కొక్కరితో మాట్లాడి బలపరిచి మహిమగల రెండవ రాకకై బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుకుంటూ ఈ దినం ప్రార్థనలో గడిపిన ప్రతి బిడ్డకు రావలసిన ఆశీర్వాదం ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్.